హాయ్ ఫ్రెండ్స్, బెంగళూరు బసవన్న గుడి దగ్గర ఉన్న నేషనల్ కాలేజ్ గ్రౌండ్స్ లో మ్యాంగో ఉత్సవ్ జరుగుతుందండి. మేము అక్కడికి వెళ్ళాం ఈరోజు. ఇది April 27th స్టార్ట్ అయింది. May 4th వరకు ఉంటుందంట. మార్నింగ్ 11 AM నుంచి స్టార్ట్ అవుతుంది, 10 PM వరకు జరుగుతూ ఉంటుంది. మేము ఇక్కడ అరౌండ్ ఈవినింగ్ 5:30కి అలా ఎంటర్ అయ్యాము. చూడండి, ఇప్పుడే అందరూ వస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి, అది కూడా హాలిడేస్ కాబట్టి కొంచెం సేపు అయ్యే కొద్ది రద్దీ పెరుగుతుంది. స్టార్టింగ్ డేస్ అయితే ప్రతి కౌంటర్ దగ్గర చాలా క్యూ ఉండేదంట. ఇలా మ్యాంగో స్టాల్స్ పెట్టేసినారు. దీని ప్రైజెస్ చూడండి, ఇలా లిస్ట్ చేసి ఉన్నాయి. ప్రతి ఐటమ్ పాసిబుల్ ఐటమ్స్, స్వీట్ కానీ హాట్ కానీ మ్యాంగోతోనే ఉంటుంది అనమాట. ఇదేం కొత్తగా ఈ ఏరియాలో కర్లేకాయ పర్ష్, ఔరే బిల్లే ఉత్సవ్ అలాగా కొత్తగా వేరుశనక్కాయలు వస్తాయి కదా, అవన్నీ ఇక్కడ బసవన్నకి సమర్పించడానికి ప్రదర్శనలో పెడతారంట. ఇంకా అనపకాయలు వస్తాయి కదా, సో అలాంటప్పుడు అవే మెయిన్ ఐటమ్గా పెట్టుకొని ప్రతి ఐటెంలో అవి యూజ్ చేస్తుంటారు. చూడండి, ఇక్కడ వచ్చి మనకి మ్యాంగో జిలేబీలు, జాంగ్రీలు, ఇంకా పోలీలు, ఓలిగలు, పానీపూరి, దహీపూరి, నాచోసు, ఇలా చాలా చాలా ఐటమ్స్ స్టాల్స్ పెట్టేస్తున్నారనమాట. చూడండి, చూస్తూ ఉండండి. మేము ఏ స్టాల్లోకి దూరాము, ఏం తిన్నాము, నేను వీడియోని పార్ట్స్ వైజ్, ఇది వచ్చి ఫస్ట్ పార్ట్ అనమాట. ఇందులో ఫుడ్ మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడైతే మేము ఇక్కడ దహీపూరి, పానీపూరి అయితే టేస్ట్ చేసాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఐడియా మాత్రం సూపర్. మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు అనిపించింది. నేను వెళ్ళేటప్పుడు ఏమనుకున్నానంటే ఏదైనా స్వీట్ ఐటమ్సే ఎక్కువగా ఉంటాయి అనుకున్నాను, కానీ ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్లా పానీపూరి, శాండ్విచ్, నాచోస్ కూడా మ్యాంగో యూజ్ చేసేస్తారని. ఇలా అన్ఎక్స్పెక్టెడ్ ఐటమ్స్లో చూడండి, ఇప్పుడు ఇందులో శాండ్విచ్లో ఇది వచ్చి స్వీట్ మ్యాంగోని ఇట్లా వేసేసినారు లోపల, మిగతా అంతా మామూలుగానే వేసేసి శాండ్విచ్ తయారు చేసినారు. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. చూసారా, ఇది వచ్చి నాచోస్ వేసేసి ఇక్కడ ఇందులో ఆనియన్స్, కొత్తిమీర, ఇంకా మామిడికాయ తురుము అవన్నీ వేసేసి ఇట్లా నాచోస్ ఒక కప్పుకి వేసి మిరపొడి, ఉప్పు వేసి అది వేసి ఇంకా మైనస్ చీజ్ వేసేసి ఇచ్చారు. చాలా చాలా టేస్టీగా ఉన్నింది. కవితకేవి కావు అనర్హం అన్నట్టు ఐటమ్స్కి మ్యాంగో యూజ్ చేయడానికి కావేవి అనర్హం అన్నట్టు మనం ఎక్స్పెక్ట్ చేయని ఐటమ్స్ కూడా ఇందులో ఈ స్టాల్స్గా పెడేస్తున్నారనమాట. నేనైతే అవాకైందైతే ఆవకాయ మ్యాంగో బిర్యానీ అండి, అవును బిర్యానీ. ఇంకా జాక్ ఫ్రూట్, పనస తొనల బిర్యానీ యూజింగ్ మ్యాంగో. అట్లాగా ప్రతి విషయంలోనూ మ్యాంగో వేస్తున్నారనమాట. అది వింతగా అనిపించలేదు, చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. బేల్పూరి, మ్యాంగో పూరి, జాక్ ఫ్రూట్ బిర్యానీ, ఆవకాయ బిర్యానీ, ఇలా రైస్ ఐటమ్స్ కూడా ఉత్సవంలో ఉన్నాయన్నమాట. ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే చెప్పనవసరమే లేదు. మ్యాంగో ఫ్లేవర్తో ఏవైతే కుదురుతాయో అవన్నీ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. ఇవైతే పొటాటో స్టిక్స్, పోహా, ఇంకా బనానా చిప్స్, ఇది వచ్చి మ్యాంగో చిప్స్, జాక్ ఫ్రూట్ చిప్స్ అండి, అవును. ఇంకా అప్పట్లు, నిప్పట్లు, ఇవి మ్యాంగో చిప్స్ అండి, మ్యాంగో చిప్స్ ఇవి. ఇది జాక్ ఫ్రూట్ తొనలు ఉంటుంది కదా, మన పనస తొనలు, వాటితో ఇట్లా డ్రైగా పెట్టున్నారనమాట. ఇవి హాట్ ఐటమే. ఇంక ఇక్కడ ఎంత జ్యూస్లు. ఇదండి ఫుడ్ స్టాల్స్ మన మ్యాంగో ఉత్సవ్లో ఉన్నది. ఇంకా షాపింగ్ స్టాల్స్ చాలా చాలా గేమ్స్, ఇంట్రెస్టింగ్ గేమ్స్ పిల్లల కోసం ఇలా చాలా ఉన్నాయి. అది నెక్స్ట్ పార్ట్లో రిలీజ్ చేస్తాను. ఇంకా మన ఫేస్ని కార్టూన్కి సంబంధించిన ఫేస్ లాగా డ్రా చేయడం, ఇలా చాలా చాలా ఉన్నాయి. అవి నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఇంకొక విషయం ఏమంటే, ఈ మధ్య కాలంలో బిర్యానీకి కావేవి అనర్హం అన్నట్టు వంకాయ బిర్యానీ, బెండకాయ బిర్యానీ, అలాగా అన్ని బిర్యానీలు వచ్చేసాయి కదా. ఇప్పుడైతే ఆవకాయ బిర్యానీని మేము తీసుకున్నాం, పార్సల్ చేసుకునేసి. ఇప్పుడు లాస్ట్గా చివరిగా ఐస్ క్రీమ్ అయితే తినేసి, అది కూడా మ్యాంగో ఐస్ క్రీమ్ తినేసి వస్తుంటే దారిలో చూసారా, ఇది ఫైబర్ లైట్స్ అట, చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. చాలా డెకరేటివ్ ఐటమ్ అనమాట. ఇది చాలా బాగున్నాయి. నేను వీడియో తీసుకుంటా అంటే యూట్యూబ్ కోసమా మేడం, మాది కూడా చూపించండి, మా ఫోన్ నెంబర్ చూపించండి అని చెప్పి ఆయన చూడండి అలా చూపిస్తూ ఉన్నారు. సో ఇది
మేము తెచ్చుకున్న ఆవకాయ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంది. నేను ఎందుకులే అందులో ఆవకాయ కలిపేసి ఉంటారేమో అనుకున్నాను, కానీ అట్లా ఏం లేదనమాట. బిర్యానీ టేస్టే ఉంది, అందులో ఊరగాయ కూడా ఉంది. అది ఎలా చేశారో ఏమో కానీ చాలా బాగుంది. సరే మరి మ్యాంగో ఉత్సవ్ పార్ట్ 2తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.